హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మటన్ బేజా ఫ్రై. మరి ఈ మటన్ బేజా ఫ్రై కోసం ముందుగా మేక బ్రెయిన్ తీసుకొని వాటర్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మరుగుతున్న వాటర్లోకి బ్రెయిన్ అయితే వేసి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేశాను. మనం ఈ ప్రాసెస్లో చేస్తే స్మెల్ లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఈ బ్రెయిన్ తీసి ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన మిర్చి, అలాగే కరివేపాకు వేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బేజా వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే మనకు టేస్ట్ అనేది ఎగ్ కర్రీ లాగా బాగుంటుంది. స్మెల్ అనేది ఏం లేకుండా ఉంటుంది. చివరగా దీనిలోకి ఉప్పు, అలాగే కొత్తిమీర వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. అంతే, బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.